ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజు, మనం ఈ ప్లేస్కి ఇప్పుడు వెళ్తే అశోక్ని పట్టుకోవచ్చు, కోమ్లిని పట్టుకోవచ్చు. అవునమ్మాయి గారు, పదండి వెళ్దాం. కోమలి, వచ్చావా? నువ్వు వస్తావా రావా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా రావటానికి ఇంత ఆలస్యం ఎందుకు? అశోక్, నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. నేను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎంత వెయిట్ చేస్తుంటానో తెలుసా? ఇంట్లో ఎవరికీ తెలియకుండా, ఎవరికంటా పడకుండా రావడానికి ఇంత టైం అయింది. ఇలా బయట కలిస్తే నీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. నా భయం అంతా నాకేమవుతుందని కాదు అశోక్, నీకేమవుతుందో అని. ఎందుకంటే రాజు మామూలువాడు కాదు. అలాంటోడు చేతికి 2 సార్లు దొరికి తప్పించుకున్నావు. ఈసారి దొరికితే రాజు నిన్నేదొకటి చేయకుండా వదిలిపెట్టడు. నా గురించి నువ్వేం కంగారు పడకు కోమలి. నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? ఐ లవ్ యూ అశోక్. లవ్ యూ టు కోమలి. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావు? ఏం లేదు కోమలి, జీవన్ కలవమంటే కలిశాను. నువ్వు వెళ్ళిన పని పూర్తి చేయడానికి ఇంకెంతకాలం పడుతుందని సీరియస్ అయ్యాడు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు దొరికేసరికి ఎంజాయ్ చేస్తూ ఉండిపోయావనుకుంటున్నాడు. నువ్వు అక్కడ ఎక్కువ కాలం ఉంటే నీకే ప్రాబ్లం అవుతుందని గుర్తు చేయమన్నాడు. యాక్చువల్గా నాకు కూడా అదే అనిపిస్తుంది కోమలి. ఖచ్చితంగా నువ్వు రూపవు కాదనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో ఒక రూపంలో నిన్ను ఇరికిస్తారనిపిస్తోంది. అవును అశోక్, నిన్న కూడా ఒక ప్రాబ్లం ఎదురైంది. కానీ దేవుడి దయ వల్ల అదంత సీరియస్ ప్రాబ్లం అవ్వలేదు. మనకి బయట ఏ ప్రాబ్లం వచ్చినా జీవన్ చూసుకుంటాడు కోమలి. కానీ ఇంటి లోపల ప్రాబ్లం వస్తేనే ప్రాబ్లం అవుతుంది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అశోక్. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. జాగ్రత్తగా ఉండటం మాత్రమే కాదు కోమలి, నువ్వు వెళ్ళిన పని త్వరగా కంప్లీట్ చేయి. నీకు దూరంగా ఉండటం, ఇలా దొంగచాటుగా కలవటం నాకు చాలా కష్టంగా ఉంది. తొందరలోనే మన పని పూర్తి చేస్తాను అశోక్. అప్పటి వరకు మనకి ఎడబాటు తప్పదు. నేనొచ్చేటప్పుడు సూర్యప్రతాప్ గారు, విరూపాక్షి గారు ఇంట్లో లేరు. వాళ్ళు తిరిగొచ్చే లోపల నేను ఇంట్లో ఉండాలి. లేదంటే ఎక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. సమాధానం చెప్పలేక నేను చావాలి. నేను బయలుదేరతాను. సరే కోమలి, జాగ్రత్త. సరే సరే అశోక్, నేను వెళ్తాను.
ఇంట్లో రూప బయట కోమలి. బాగుంది, నీ డబుల్ యాక్షన్ చాలా బాగుంది. ఎరా సీఎం గారి ఇల్లని తెలిసిన దొంగతనానికి వచ్చావు. డబ్బు కోసం వచ్చావు అనుకున్నాను, కానీ సీఎం గారి ఫ్యామిలీ మొత్తాన్ని బాంబులు పెట్టి లేపేయాలి అనుకున్నావు. అంటే ఇది డబ్బు కోసం కాదు, మరెవరి కోసం రా? మీ వెనక ఎవరున్నారా? చెప్పు, చెప్పరా? చెప్పు. రాజు, అశోక్ జోలికి పోవద్దు. ఏంటే, వాణ్ణి కొడితే నొప్పి నీకు తగులుతుంది. రూపా, కోమలి మీద ఇంకోసారి చేయి చేసుకుంటే బాగుండదు చెప్తున్నా. అమ్మాయి గారు, వీడు భలే కామెడీ చేస్తున్నాడు. ఏది ఇంకొకసారి కొట్టండి. రూపా, కొడితే మర్యాద కూడా చెప్తున్నా. ఏంట్రా మర్యాదగా ఉండదు? అమ్మాయి గారు, ఈ రోజుతో ఈ కోమలి డబుల్ యాక్షన్కి, వీడి దొంగ యాక్షన్కి ముగింపు పలుకుదాం. చెప్పు రాజు. పెద్దయ్య, మీరు ఎక్కడున్నారు పెద్దయ్య? ఇప్పుడే ఇంటికి వచ్చాను రాజు. ఇంటికి వచ్చారు కదా పెద్దయ్య, ఇంటికి వచ్చాక చెప్తాను. రేయ్, ఈ రోజుతో మీ ఇద్దరు చాప్టర్ క్లోజ్. పాతరా. ఏయ్ రా, ఏయ్